ఎన్డీఏ కూటమిలో జనసేనాని రోలేంటి? మోడీ ఆలోచనల ముందు పవన్ తేలిపోయారా? ఎన్డీఏలో టీడీపీకి ఛాన్స్ లేదా? చంద్రబాబు ఎన్డీఏకు దూరం జరుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డికి మోడీ బంపర్ ఆఫర్ ఇస్తున్నారా? ఏపీలో టీడీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందేనా? బీజేపీ జనసేన కూటమి వల్ల టీడీపీ నష్టపోతుందా? పురంధేశ్వరికి ఢిల్లీ పెద్దలు చెప్పింది అదేనా? ఢిల్లీ వెళ్లకముందు ఒకలా, వెళ్ళొచ్చిన తర్వాత మరోలా పొత్తులపై జనసేనానికి ఢిల్లీ కీలక సూచనలు చేసిందా? దేశ రాజకీయాలు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమిగా మారుతోంటే ఏపీ రాజకీయాలు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయోనన్న ఊహాగానాలకు విపరీతమైన అవకాశమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎవరికి తగిన కూటమిలో వారు భాగస్వాములు కాగా ఏపీ విషయంలో ఒక వినూత్నమైన సంఘర్షణ కనిపిస్తోంది. ఏపీలో ఉన్న అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మూడు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. అంటే ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలో కేవలం ఒక్క జనసేన పార్టీకి మాత్రమే అవకాశం లభించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 38లో జనసేన పార్టీ ఒకటి. వాస్తవానికి జనసేన పార్టీకి అటు ఏపీ అసెంబ్లీలో గాని, ఇటు లోక్సభలో గాని ఎలాంటి బలం లేదు. అయితే గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో కలిసి పనిచేసిన జనసేన రాష్ట్రంలో సుమారుగా 7% ఓట్లు రాబట్టింది. అయితే ఈసారి తమ ఓటు బ్యాంకు భారీగా పెరిగిందని, తాము వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తామంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ గర్జిస్తున్నారు. కానీ ఇక్కడ సిట్యుయేషన్ మరోలా కనిపిస్తోంది. ఎన్డీఏలో చేరాల్సిన భాగస్వామ్య పక్షాలు, ముఖ్యంగా టీడీపీ, వైసీపీ ఏ తీరం వైపు సాగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీతో వైసీపీ జట్టు కట్టే అవకాశం లేదు. అదే సమయంలో బీజేపీతో చేయి కలపాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడికి ఆ పార్టీ పెద్దల నుంచి సానుకూలత లభించటం లేదు. పైపెచ్చు తనకు అనుకూలంగా తన మాటే వినేట్టుగా మలుచుకున్న జనసేనాని ఎక్కడ ప్లేట్ ఫిరాయిస్తారేమోనన్న బెంగ చంద్రబాబును వెంటాడుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగితే తాము ఒంటరిగా మరోసారి బరిలో దిగాల్సి వస్తుందేమోనని చంద్రబాబు కంగారు పడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేతిలో మొత్తం వ్యవహారం లేదన్నది ఇక్కడ మనం గమనించాలి. బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ను పెద్ద ఎత్తున తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత భవిష్యత్ అంతా మనదేనంటూ పవన్ కళ్యాణ్కు ఆశ కల్పిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ జనసేనకు అనుకూలంగా మలుచుకుందామని కాషాయ బ్రిగేడ్ పవన్ కళ్యాణ్కు నూరిపోస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మనసంతా టీడీపీతోనే ఉన్నారు. మనిషి మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో కొనసాగుతున్నట్టుగా ఉన్నారు. కానీ ఆయన ఆలోచన ధోరణి అంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతోంది. చంద్రబాబుతో కలిసి పనిచేస్తేనే తన లక్ష్యమైన జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించొచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే ఢిల్లీలో అనేక మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం పవన్ కళ్యాణ్ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ ఉంటుందని కుండబద్దలు కొట్టారు. కానీ ఎన్డీఏ సమావేశం పూర్తయిన తర్వాత దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పైపెచ్చు చిన్న అవకాశం దొరికిన ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోసే పవన్ తాజాగా బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇక్కడ రాజకీయాలు అక్కర్లేదంటూ అభిమానులకు హితవు పలికారు. సినిమా ఫంక్షన్లలో రాజకీయాల గురించి అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. సినిమా ఫలితం గురించి మనం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చరిష్మా ఎలా ఉంటుందన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన వరుస ఫ్లాప్లతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీలో తనకు తిరుగులేదనిపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతోనే ఉండాలని టీడీపీ మనస వాచ కర్మన భావిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడితో పవన్ కళ్యాణ్ ఉండకూడదని బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురంధేశ్వరిని ఆ పార్టీ ఎన్నికల బరిలో దించింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పురంధేశ్వరి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆమెకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారని ఆ సమయంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. వాస్తవానికి విశాఖ, విజయవాడ కేంద్రంగా ఆమె టికెట్ ఆశించినప్పటికీ చంద్రబాబు నాయుడు ఓడిపోయే సీటును బీజేపీకి పొత్తులో భాగంగా ఇచ్చారన్న భావన ఆమెలో ఉంది. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇటీవలి కాలంలో దగ్గుబాటి, నారా ఫ్యామిలీ కొంతమేర దగ్గరవుతున్నట్టుగా
వార్తలొస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన వైసీపీకి దూరం జరిగారు. పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. కానీ పురంధరేశ్వరి మాత్రం నాటి నుంచి నేటి వరకు బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీ కీలక పదవులు ఇచ్చినప్పటికీ ఆమె సైలెంట్ గా ఉంటూ తన పని తాను కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఆమె ఊహించనే లేరు. ఆమె ఆ పదవిని కోరుకోను లేరు. కోరుకోని పదవిని అధిష్టానం అప్పగించింది. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటూ కూడా ఎన్నడూ ఆమె పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరైంది లేదు. పార్టీ ప్రధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఆమెకు పార్టీ అప్పగించినా ఆమె అందుకు దూరంగానే ఉన్నారు. మరోసారి కీలక పదవి అప్పగిస్తే ఏమవుతుందో అనే చర్చ పార్టీలో కూడా జరిగింది. కానీ ఏపీ విషయంలో బీజేపీకి పెద్దగా హోప్స్ లేనందున, వచ్చే ఎన్నికల్లో ఫలితాల గురించి బీజేపీలో ఆందోళన లేనందున పురంధరేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించారని భావించవచ్చు. వాస్తవానికి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఏపీ బీజేపీ పగ్గాలు ఇవ్వాల్సిందిగా పార్టీ పెద్దలను కోరారు. ఇందుకు సంబంధించి ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాను కోరారు. ఒక నివేదిక కూడా సమర్పించారు. ఆ నివేదిక ద్వారా ఏపీలో బీజేపీ బలపడుతుందని పార్టీ పెద్దలకు వివరించారు. జనసేన, టీడీపీ, బీజేపీ పోటీ ఫార్ములాను ఆవిష్కరించారు. ఏ విధంగా వైసీపీని ఓడించొచ్చో కూడా పార్టీ పెద్దలకు వివరించారు. వైసీపీని ఓడించటం వల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎలాంటి మైలేజ్ వస్తుందన్నది క్రిస్టల్ క్లియర్ గా వివరించారు. అయినప్పటికీ బీజేపీ పెద్దలు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. అసలు అధ్యక్ష పదవి కోరుకుని పురంధరేశ్వరికి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టి కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ త్వరలోనే తాను జనసేన చీఫ్ ని కలుస్తానని మీడియా సాక్షిగా చెప్పిన చిన్నమ్మ టీడీపీతో పొత్తుకు సంబంధించి మాత్రం జాతీయ నాయకత్వం పరిశీలిస్తుందని తేల్చేశారు. ఆ వ్యవహారంపై నిర్ణయమంతా కేంద్ర పెద్దలు తీసుకుంటారని స్పష్టం చేసేశారు. జనసేనతో మాత్రం తాము కలిసి పనిచేస్తామంటూ స్పష్టత ఇచ్చారు. జనసేన, బీజేపీ భాగస్వామ్య పక్షమని, ఇద్దరి మధ్య పొత్తు ఉందని ఆమె పేర్కొన్నారు. అంటే ఇప్పటి వరకు కేంద్ర పెద్దలు జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లాలనుకుంటోంది అన్నది నిర్వివాదాంశం. వాస్తవానికి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే అది కాషాయం పార్టీకి కూడా ఉభయతారకమవుతుంది. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీట్లను పెద్ద ఎత్తున గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి అందుతున్న మద్దతు బీజేపీని టీడీపీ పొత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అడుగు పడనీయకుండా చేస్తోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తున్న మద్దతు బీజేపీ పక్కన పారేయడానికి వీలు లేనిది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా వైసీపీ లేనప్పటికీ మిగతా పక్షాల కంటే ఎక్కువ ప్రేమ కూటమిపైన, ప్రధాని నరేంద్ర మోడీపైన ఆ పార్టీ ఒలకబోస్తోంది. క్లిష్ట సమయాల్లో బీజేపీకి దన్నుగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని విధాలా సపోర్ట్ చేస్తోంది. మొత్తంగా ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించడం వల్ల ఆబ్వియస్ గా వైసీపీ భవిష్యత్తులో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన పరిస్థితులు వైసీపీకి అంతగా ప్రతికూలంగా లేవని తాజాగా వచ్చిన 2 సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలుస్తుందన్న భావన కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర పెద్దలకు, ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వానికి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తే ఏంటన్న భావన కూడా ఉంది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ నేరుగా బీజేపీకి మద్దతు ఇవ్వలేరు. రాజకీయంగా ఆయనకు ముస్లిం మైనారిటీలు, ఎస్సీలు పెట్టని కోటగా ఉన్నారు. అయినప్పటికీ జగన్ మొదటి నుంచి బీజేపీనే సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నికల వరకు బీజేపీకి దూరంగా ఉంటూ మిగతా సమయాల్లో ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అన్ని విషయాల్లో బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తు కూడా ఉంది. అంటే కూటమిలో జనసేన ఉండగా మిగతా పార్టీలు ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. 2 పార్టీలు మేమంటే మేము మీకు సపోర్ట్ చేస్తామంటూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్రియాశీలకంగా వ్యవహరించి ఎక్కువ స్థాయిల్లో పోటీ చేసి ఓట్లను చీల్చాలన్న భావనలో ఉందని అర్థమవుతోంది.
175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో జనసేన, బీజేపీ 50-50గా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఫలితాలు సైతం అంత ప్రతికూలంగా ఉండవని బీజేపీ అంచనా వేస్తోంది. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కి ఉన్న చరిష్మా తమకు అడ్వాంటేజ్ కలిగిస్తుందని 4-5 ఎంపీ స్థానాల్లో సునాయాసంగా గెలవగలుగుతామని కమలనాథులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి కీలక ఓటు బ్యాంకు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని సహించలేకపోతున్నారు. వీరందరికీ బీజేపీతో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల వచ్చే ఎన్నికల్లో నేరుగా ఓటు వేసేందుకు సిద్ధపడతారని కూడా భావించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ జనసేనని అడ్డం పెట్టుకుని ఏపీ రాజకీయాలు చేయాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో తమకు అనుకూలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కన్సలేషన్ గా టీడీపీకి చెక్ పెట్టినట్టుగా ఉంటుందని కూడా బీజేపీ యోచిస్తోంది.